ఆసక్తి, ఆసక్తి తగ్గుతున్నాయి. ఆసక్తి, ఆసక్తి తగ్గుతున్నాయి. సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువజంటలు. ఇప్పుడు నేటి కాలం యువజంటలకు ఏం కావాలి? ఓ ఇల్లుగల్లామే ఆయనకి ఇప్పుడు తమాషగా ఇప్పుడు పశ్చే పరక దీని మీదనే ధ్యాస ఉంది. వాడు పెళ్లి చేసుకుంటే పెళ్ళానికి సుఖపెట్టేది లేదాట, ముద్దుగా 3 ముచ్చట్లు చెవు దగ్గర గుసగుస పెట్టేది లేదట. ఇక ఏముంటుందా? ఏముంటుంది ఇక ఆడ? అరే షెడ్డోపాటు మన సంసారము, మన ముచ్చట, మన కథ రేపు మనం పిల్లలుగా ఇంటే ఎట్లా ఉంటుంది, ఏంది ఏం కథ అనే సంసార సోయే లేకుండా ఇక వీళ్ళకి ఏమైనా ఇదే వచ్చే పాయే పోయిండా వచ్చిండా కథ మళ్ళీ ఫోన్ ముంగడ పెట్టుకుండా ఇక ఇది అది ఫోన్లో పొద్దున్నాక మూతి తెలందాక మూతి పెట్టి ఇక అసలు ఇక ఇది అంటే ఈ మన కుటుంబ వ్యవహారంలో ఒక భార్య ఒక భర్త మరి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక అర్థమైపోయింది. ఆసక్తి తగ్గుతున్నాయి. ఇక మెంటల్ టెన్షన్లతోటి ఇక మరి కొలువు చేసే కాడ, వచ్చే కాడ, పోయే కాడ ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మాత్రం ఫోన్లలో గడుపుతున్నారు. సరే ఇప్పుడు ఏం రాసిందో చూద్దాం. భారీగా పెరుగుతున్న హెచ్ఎస్డిడి కేసులు, జీవనశైలి అనారోగ్య మానసిక సమస్యలే కారణము. జీవనశైలి అనారోగ్య మానసిక సమస్యలే కారణము. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది నెలకు 1-2 సార్లే శృంగారంలో పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 6 నెలల దాకా ఉంటుంది మురిపం. కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకు కొని పాడైపోను. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది ఇప్పుడు అంటే ఇక ఆ రకంగా ఈ బాధలు లోపల క్షోభలు అట్లా తయారైపోయింది ఇప్పుడు వ్యవస్థ. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది నెలకు 1-2 సార్లే శృంగారంలో పాల్గొంటుర్రు. అంటే వాళ్ళకు లోపల ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత పికరు ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తి కూడా తగ్గిపోతుంది అన్నట్టు. జర మంచిగా ఉండురా నాయన. ఈ అకర్పికర్ లేకుండా ఇప్పటికే దక్షిణ భారతదేశం మీద పగబట్టిండు మోడీ సార్. పిల్లలకు కనుర్రో అని ఇప్పుడు పెడుతున్నారు మన నాయకులు, మన లీడర్లు. మన సంఖ్య తక్కువైతే మనకు సీటు తక్కువైతట్టున్నాయి. మరి అక్కడ పుసా ఉత్తర భారతదేశంలో పుసాగా అన్నారు. మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పెట్టి కథ కమ్మించారు. మన సంఖ్య తక్కువైపోయింది కాబట్టి ఇక మనకు సీట్లు కూడా తక్కువనే. రేపు మనతోటి సంబంధం లేకుంటేనే అక్కడ ఇక మరి పిల్లల్ని ఒక్కొక్కరు 4, 3, 5 కానారు కాబట్టి ఇక అక్కడ సీట్లు పెరుగుతాయి. మనతోని సంబంధం లేకుంటేనే మీ లెక్కేంది, మీ పత్రం ఏంది అన్నట్టుగా ఇక వాళ్ళే రాజ్యంలో మొత్తం ఉరుకులో పెడతారు. కోరికలు తగ్గుతున్నాయంటే గుండె జబ్బులకు సంకేతం. ఏడాది ముందు నుంచి అంగస్తంభన సమస్యలు. ఇప్పుడు ఇది నేర్చుకోవాలి పర్సు పొరగాళ్ళు. ఇప్పుడు ఇది బాగా వినాలి. అయితే భవిష్యత్తు బాగుండాలి, ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా గడపాలి. నేటి తరం ఆలోచన ఇది. అందుకోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. పైసల కోసం భార్యాభర్తలు ఇద్దరు కొలువులు చేస్తున్నారు. తమకు దేనికి కొదవ లేదన్న భ్రమంలో బతికేస్తున్నారు. లక్షల్లో జీతాలు, కార్లు, బంగుళాలు, విలాసవంతమైన జీవితాలు. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడొచ్చన్న భావనతో అలుపెరగకుండా శ్రమిస్తున్న జంటలు సహవృత్తిగతంగా ఉన్న శిఖరాలకు చేరుకోవాలని నిరంతరము వీళ్ళు తనలాడుతురు. కానీ ఆఖరికి వస్తారకల్లా ఏమవుతుందయ్యా, మా దగ్గరకు వచ్చే జంటల్లో 20% మందికి ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉండదు, కానీ పిల్లలు పుట్టడం లేదని చెబుతున్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మేము ఇచ్చే సలహా ఏంటంటే నెలసరి అయిన తర్వాత కనీసం 10 నుంచి 17 రోజుల లోపు
రోజు సెక్స్లో పాల్గొనమని, సెక్స్లో పాల్గొనడానికి కూడా షెడ్యూల్ వేసుకుంటున్న జంటలకు అంతకు మించి ఇంకా ఏం చెప్పగలము. డాక్టర్ అడ ఒక శాంతి ఈ రకంగా చెప్పుకొస్తుంది. జర ఇప్పటికైనా సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువ జంటలారా, ఇక మనం ఇక ఏమంటారు చూడు, గప్పుడు కూడా చెప్పుకున్నాం ఒకటి. కానీ ఇప్పుడు ఇక వీళ్లకు జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణము. ఇక అసలు ఎప్పుడు వంతున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, ఎట్లా సంపాదిద్దాము, ఎట్లా ఉరుకులో పెడదాము, ఏం చేస్తున్నాము, ఇదంతా ఇక జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణంగా రేపు మరి పిల్లల్ని కూడా వీళ్ళు కంటరా కనరా? అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ శక్తి కోల్పోతున్నారు. అని అడగబోతుంది. మరి గిట్లయితే ఎట్లా? ఇప్పటికే దక్షిణ భారతదేశం వెనకబడ్డది. అప్పుడేమో కుటుంబ నియంత్రణ పెట్టేమో ఈ దక్షిణ భారతదేశంలో పిల్లల ఒక్కరు ఇద్దరు కథ ఒక్కరికంటే మస్తు. ఇక ఇప్పుడు అసలు ఆ శక్తే మొత్తం తగ్గిపోతుందట. మరి ఎట్లా? రామచంద్ర, ఈ సృష్టి ఎట్లా మరి, ఏంది ఏం కథ? మరి మొత్తానికైతే జర్రంతా ఆలోచన చెయ్యాలి. జర్ర భార్యాభర్తలు ఇంట్లో ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా షెడ్డో పడ్డో మీ సంసారం సాపుగా నడవాలి. ఇంకెందుకంటే మరి రాబోయే తరాలు ఇంకెన్నో రావాల్సినవి కాబట్టి మీరు ఇప్పటికే ఇక మరి నాకు ఇక ఈ పికర్ ఉంది, నాకు ఆ పికర్ ఉంది, నేను